రికార్డులు బద్దలు కొడుతున్న మెగాస్టార్ చిరంజీవి. సో సంక్రాంతికి 2026 మనశంకర్ వరప్రసాద్ గారితో అయితే చిరంజీవి గారు బోని కొట్టారనమాట. సో మరి ఈ సినిమా రికార్డుల పరంపర కొనసాగిస్తుంది. 70 ఏళ్ల వయసులో కూడా మెగాస్టార్ గారు టైర్ 1 హీరోలందరికీ పోటీ ఇస్తున్నారు. మరి రీజనల్గా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ వైపుగా దూసుకుపోతుంది అనమాట. మరి గత సంవత్సరం సంక్రాంతికి వస్తున్న సినిమా వచ్చి దాదాపు 300 కోట్ల రేంజ్లో వసూలు చేసింది. సో మరి ఆ సినిమా రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిందనమాట. సో వెంకటేష్ గారు పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ వెంకటేష్ గారు ఒక మంచి సమాధానం చెప్పారు. సో దానికి కారణం అనిల్ రావిపూడి గారు అనమాట. ఆయన తీసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాంతో ఆయన అయితే బ్లాక్ బస్టర్ కొట్టారు. మరి ఇప్పుడు కూడా చిరంజీవి గారికి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారని చెప్పొచ్చు అనిల్ రావిపూడి గారు. సో మరి అనిల్ రావిపూడి గారు సక్సెస్ స్ట్రీక్ 9 సినిమాలు ఏది కూడా ఫ్లాప్ అవ్వకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నారనమాట. మరి రాజమౌళి గారి తర్వాత ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి గారికి ఆ మార్క్ దక్కింది. సో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వకుండా నిలబెట్టుకోవడం. సో మరి అందులో చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే ప్రేక్షకులకి 100% కాదు అంతకు మించి డబల్ మీల్స్ పెట్టారని చెప్పి కూడా ప్రేక్షకులు చెప్పడం జరిగిందనమాట. సో మరి ఈ సినిమా 5వ రోజు 7వ రోజు టాలీవుడ్లోనే అత్యధిక కలెక్షన్లు సంపాదించుకుని ఇప్పుడు దాకా ఇంత కలెక్షన్లు రాజమౌళి గారి సినిమాలకు కూడా రాలేదనే విధంగా అయితే వసూలు చేసిందనమాట. సో మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా చిరంజీవి గారి సినిమాకి మొదటి ప్రాధాన్యం అయితే ఇస్తున్నారు. సో మరి బాక్స్ ఆఫీస్ దగ్గర చిరంజీవి గారి విజయ పరంపర అయితే కొనసాగుతుంది. సో మరి ఈ ఏజ్లో కూడా ఆయన దాదాపు 5 రోజుల్లోనే 292 కోట్లు కొల్లగొట్టడం. సో ఓవరాల్గా సంక్రాంతి పండగ ముగిసేసరికి ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ దిశగా వెళ్ళడం కూడా బాగుంది. అలాగే హాలిడేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మండే కూడా ఈ సినిమా టెస్ట్లో పాస్ అయిందని చెప్పొచ్చు. సో మరి ఇంకా లాంగ్ రన్లో ఈ సినిమా 350 నుంచి 400 కోట్లు వసూలు చేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదనమాట. సో మరి అట్లానే ఈ సినిమా బుక్ మై షో వాటిల్లో ఓజీ టికెట్స్ని క్రాస్ చేసేసింది పండగ 7 రోజుల్లోపే. అలాగే ఈ సినిమా ఏదైతే RRR నెంబర్స్ ఉన్నాయో అవి కూడా ఒక రోజు దాటిన పరిస్థితి అయితే చూపించింది అనమాట. సో చిరంజీవి గారి బ్యాటింగ్ ఏంటంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే విపరీతంగా సంబరాలు చేసుకుంటున్నారు. సో మరి ఇంకా చిరంజీవి గారి పొటెన్షియల్ ఇది అని ఈ జనరేషన్ వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రికార్డులు అయితే పెడుతుందన్నమాట. మరి ఇంకా లాంగ్ రన్ ఎంతకాలం ఉంటుంది ఈ సినిమా, రిపబ్లిక్ డే దాకా ఎంత కలెక్ట్ చేస్తుంది, 400 కోట్ల దాకా వెళ్తుందా? సో మరి రీజనల్గా 400 కోట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అండ్ చాలా ఫెయిర్ ప్రైజెస్తో అయితే ఈ సినిమా వెళ్ళిందనమాట. ఎందుకంటే ఎక్కువ రేట్లు భారం పడకూడదని కూడా ఎక్కువ పెట్టకుండానే చాలా చక్కగా తక్కువ రేట్లతో లాగిచ్చారు. సో అంతకుముందు మనం చూసాం 400, 350 ఉన్న సినిమాలు కూడా. సో మరి ఈ సినిమాకి మాత్రం 250, 290కి మించకుండా అన్ని థియేటర్లో సవరించి ఈ సినిమాని అయితే తీసుకొచ్చారనమాట పండగకి. సో మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇంకా క్యూలు కట్టి ఒకనొక సందర్భంలో 140 టికెట్లు కొన్న వాళ్ళని కూడా మనం చూసాం ఫ్యామిలీ మొత్తం కూడా. సో ఆ విధంగా అసలు ఉత్తరాంధ్రలో అయితే టికెట్ మొక్క లేదు అనే విధంగా ఈ సినిమాకి అయితే జోరు కొనసాగుతుంది. సో మరి చూడాలి ఈ సినిమాకి ఓవరాల్గా ఎంత కలెక్షన్ వస్తుంది, సో ఎన్ని డేస్ ఆడుతుంది ఏంటి అని.